గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నట్టు వినిపిస్తూ ఉన్నాయి. మరి క్రమశిక్షణ చైర్మన్గా మీరు దాన్ని ఎట్లా చూస్తారు, ఏ విధంగా సమాధానం చెప్తారు? రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఎమ్మెల్యేగా కొన్ని సందర్భాల్లో ఆయన కొన్ని ఊహించి జరగలేదని మాట్లాడుతున్నాడు తప్ప, మీరు చెప్పినట్టు ఆయన మాట్లాడిని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. అది కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు, సీఎం గారు, ఢిల్లీలోని నాయకులు వారితో మాట్లాడతారు. నిన్న మొన్న మీరు చూశారు, కొండా సురేఖ్ గారు ఇంకో మంత్రితో మాట్లాడిన దాని మీద ఎవరెవరు మాట్లాడారు? మా పిసిసి మాట్లాడారు, మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మాట్లాడారు, మా సీఎం మాట్లాడారు. అన్నీ పరిష్కారం అయిపోయినాయి. ఇవన్నీ టీకప్పులో తుఫాన్లు అంటే అన్నీ సమసిపోతే అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవటానికే పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీకు కారు కావాలన్నా, బుల్డోజర్ కావాలన్నా అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్తా ఉన్నాడు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు, కారు బుల్డోజర్ని? బుల్డోజర్ అనేది బీఆర్ఎస్ పార్టీకి సింబల్. అది కారుకు సమీపంలో ఉంటుంది. వాళ్ళ 10 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన బుల్డోజర్ పరిపాలన. మా పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలన. వాళ్ళ టైంలో కలవటానికి అవకాశం లేదు, మాట్లాడటానికి అవకాశం లేదు. వాళ్ళు ఏం చెప్తే అదే. కానీ మా పరిపాలన అట్ట కాదు కదా. వాళ్ళని గురించి వాళ్ళే భస్మాసురుడు ఆయన నెత్తి మీద చేయబెట్టుకొని ఆయన బూడిదైనట్టు ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఈ రకంగా మాట్లాడి ఆయన పార్టీని వాళ్ళని భస్మం చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవబోతుందా? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ మామూలు మెజార్టీ కాదు, 1,00,000 ఓట్ల మెజార్టీతో, 1,00,000 మెజార్టీతో గెలుస్తుందా? గెలుస్తుందనే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ యాదవ్ నవీన్ యాదవ్ ఆయనకే సిక్కటి చేయాలని 5 సార్లు సర్వే చేసిన చెప్పారు. ఎక్కడ పోయినా నవీన్ యాదవ్ మా మనిషి, మా కోసం మాట్లాడే మనిషి, పోరాటం చేసే మనిషి, ఆయన్ని గెలిపించాలి. బీఆర్ఎస్ వాళ్ళు స్పెషల్గా క్రిమినల్ అని ఏవో కేసులు ఉన్నాయని, రౌడీ షీటర్ అవి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ కార్యక్రమాలలో. ఈ మధ్య అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడే మాటలే క్రిమినల్స్ మాట్లాడినట్టున్నాయి. ముఖ్యమంత్రిని అరే ఒరే అంటాం, లేకపోతే సన్నాసులు అంటాం, ఇవన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ నవీను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, చాలా సౌమ్యుడు, ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి. ఇక ఆయన మీద ఉన్న కేసులు ఏవి కూడా ఎవరు చిన్న శ్రీశైలం అవి ఏమి నిరూపించబడలేదు, ఆరోపణలు మాత్రమే. ఆరోపణలు చాలామంది మీద ఉంటాయి. ఇవాళ మీరు చూస్తున్నారు, పార్లమెంట్ మెంబర్ మీద, ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద ఎన్నో కేసులు ఉన్నాయి. మా మీద కూడా కేసులు ఉన్నాయి, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. ఆ నిరూపించబడిన తర్వాత కదా కేసులు, వాటి ప్రభావం మా మీద ఉంటుంది. నవీన్ యాదవ్ ప్రచారానికి ఢిల్లీకి సంబంధించిన అగ్రనేతలు ఎవరైనా రాబోయే అవకాశం ఉన్నదా? ఎవరు వచ్చే అవకాశం ఉన్నది? ఆల్రెడీ ఢిల్లీ నుంచి ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథం గారు, ఇన్ఛార్జి సెక్రటరీ మన మీనాక్షి నటరాజన్ గారు, వీళ్ళందరూ పనిచేస్తూనే ఉన్నారు. ఇంకా అవసరం వస్తే అక్కడ కూడా చాలా మంది వస్తారు. సో ఇది మల్లు రవి గారితో మాట్లాడుతున్నటువంటి మాట. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుస్తూ ఉన్నది. 1,00,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతూ ఉన్నాడని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇక 11 నాడు పోలింగ్ ఉన్నది, 14 నాడు ఇక రిజల్ట్ ఉన్నది. చూద్దాం వారి మాటలు ఎంతవరకు సత్యమైతే. 1,00,000 మెజార్టీతో గెలుస్తారా, 1,00,000 మెజార్టీ తక్కువతో ఓడిపోతారా అనేది చూసే అవకాశం మనకు 14వ తారీఖు నాడు కనిపిస్తుంది.